మనతో పాటు సుజాత గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సుజాత గారు మీ వీడియో ఆఫ్ ఉందండి. సుజాత గారు కెన్ యూ జస్ట్ టర్న్ ఇట్ ఆన్? రైట్, ఆవిడ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఫణీంద్ర గారు, కూటమిలో ఉన్నటువంటి మెంబర్స్ మీరు, ఇక్కడ చాలా స్ట్రైట్ క్వశ్చన్ నాకు అనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కోపం తగ్గలేదా, అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటువంటి మాట కూడా ఒకటి ఉంది. అన్న నమస్తే అన్న, ప్యానల్ ఉన్నందరికి కూడా పెద్దలు సుధారణకి, అదేవిధంగా చంద్రు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారం. అది రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన ఎవరి మీద కూడా కోపం చూపించాలని, నిజంగా కక్ష చూపించాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ అధికారులు కూడా ఈ రోజున కనుక అలాంటి ఆలోచనలు చేస్తే కనుక ఇన్ని రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే ప్రసక్తి అనేది ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అది ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఉండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నట్టు ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. ఈ రోజున ప్రజలు ఇంత చక్కటి ఫలితాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితిని ఆయన జీర్ణించుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజున అధోగతి పాలు చేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి, నాకు ఆయన యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, మాకు కొన్ని సంవత్సరాలు చిన్నప్పుడు మేము చూసిన సినిమాలు గుర్తొస్తుంటాయి. నరసింహ సినిమా ఒకటి, రజనీకాంత్ గారిది, అదేవిధంగా మనం వచ్చినటువంటి పుష్ప సినిమా ఒకటి. వీటిలో ఏంటంటే ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయో చూపించిన పర్సనాలిటీ ఈ రోజున మనం చూసాం. ఆయన నిజంగా ప్రజలు కోరే వ్యక్తి అయితే, ప్రజల మనిషి అయితే కనుక, ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి అయితే ఈ రోజున ఒక ప్రతిపక్ష హోదాలో రాలేకపోయినా సరే కనీసం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిజంగా ఈ రోజున ఏ రాజకీయ పార్టీలైనా సరే గెలుపోవటం సత్యం, నిజంగా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు అయితే కనుక. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఆయన యొక్క పరిస్థితిలో, ఆయన యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశాడు, ఆ ప్రభుత్వ పాలన ఎంత ఘోరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇలాంటివన్నీ కూడా ఆయనకు అవన్నీ కూడా గుర్తు వచ్చి రేపొద్దున ఈ రోజున ఆయన ఏదైతే అసెంబ్లీలో ఆయన పనితీరు, ఆయన చేసినటువంటి పనితీరు కానీ, ఆయన మంత్రులు కానీ కనీసం మినిమం గౌరవం లేకుండా, పెద్దరికం లేకుండా, సభా మర్యాదలు లేకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టించి, బూతులు మాట్లాడి, అక్కడ వయసుకి సంబంధించిన విషయం కాకుండా ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకులు కూడా ఇష్టానుసారంగా ఈ రోజున తిట్టేటువంటి పరిస్థితి ఈ రోజున దేవాలయాల రోజున ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిగ్గుపడుతున్నాడు. ఆయన ఒక ఇగోలోకి వెళ్ళిపోయాడు. ఆయన అసలు ఆ మెట్లు ఎక్కడానికి ఆయన భయపడుతున్నాడు. అంటే ఆయన చేసినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో అది కళ్ళకు కట్టినట్టుగా ఆయన కనబడుతూ ఈ రోజున ప్రజలు ఎంత చక్కటి తీర్పునిచ్చారో అవన్నీ కూడా ఆయన జీవిత పరిస్థితిలో ఈ రోజున అక్కడ రావడానికి ఆయన చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉంది. సొంతంగా 40 సంవత్సరాల నుంచి ఆయన కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఒక మేనమామలాగా ఉండేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆయన వదిలేసి ఈ రోజున దేశాన్ని కూడా వదిలేసి పారిపోయారు అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఎంత ఘోరంగా ఉందనేది మనం చూడొచ్చు. ఆయనతో పాటు నా అన్నని చెప్పుకుంటున్నటువంటి అనిల్ యాదవ్ గారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా ఫణీంద్ర గారు అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఇవన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలన ఈ రోజున అసెంబ్లీలోకి రాలేని పరిస్థితి, ఇవన్నీ కూడా కారణాలు అయిపోయాయి. ఆయన ఒంటరిగా రాలేడు. ఆయన ఒక బలగం లేకపోయినా, బలం లేకపోయినా రాలేని పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఆయనకి. ఒక్కసారిగా ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆ ఓటమి నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆయన ఈ రోజున అంత ఘోరంగా అసెంబ్లీలో పాలించినటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రిగా ఉండేటువంటి కథల్లో ఆయన చేసినటువంటి పాలన ఈ రోజున ఆయన రానటువంటి పరిస్థితి, సిగ్గుతో తల దించుకుంటున్నాడు. రఘురామకృష్ణరాజు గారు ముందు ఆయన తల ఎత్తుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఒక స్పీకర్ ముందు తల ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన అంత ఘోరంగా పోలీసుల తాలూకా సపోర్ట్ తోటి, కొంతమంది సపోర్ట్ తోటి అంత ఘోరంగా హింసించి అరెస్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా అక్రమ అరెస్టులు చేయించి ఈ రోజున రాజ్యాంగంలో లేనటువంటి కొన్ని జీవులు కూడా తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు సుజాత గారు జాయిన్ అవుతా ఉన్నారు వైసీపీ